హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు వైకే న్యూస్. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. సామాజిక వ్యవస్థ సక్రమంగా సాగటానికి స్త్రీ కారణమన్న సత్యాన్ని విస్మరించలేం. సమాజంలో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుంటూ ముందు తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మహిళలకు న్యాయం, సామాజిక హోదా, సమానత్వం, ప్రశంస, గౌరవం మహిళా దినోత్సవ లక్షణాలుగా చెప్పుకుంటున్నాం. మరి ఈ విషయంలో మనం ఎంతవరకు విజయం సాధించాం? ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకునే సమయమే ఈ మహిళా దినోత్సవం. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కమ్యూనిస్టు ఉద్యమ నేత, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, రాష్ట్ర కమిటీ నాయకురాలిగా సేవలందిస్తున్న కామ్రేడ్ అక్కినేని వనజ వైకే టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆమె ప్రజల పక్షాన పోరాడుతూ కార్మిక హక్కుల కోసం గొంతెత్తుతూ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై రాజీ లేని పోరాటం చేస్తూ ప్రజా గొంతుకై ఉద్యమిస్తున్న కామ్రేడ్ అక్కినేని వనజ గారితో వైకే టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే మేడం. నమస్తే మేడం, ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మేడం? ఫైన్, బాగున్నామమ్మా. ఓకే మేడం. మేడం, అసలు మీ కుటుంబం నేపథ్యం గురించి చెప్పండి. నా తండ్రి ఒక కమ్యూనిస్టు, అలాగే చిన్నతనం నుంచి కూడా ఆ భావజాలము నాతోటి బాగా ప్రభావం పడింది. ఆ తర్వాత నేను వివాహం చేసుకున్నటువంటి నా భర్త చంద్రరావు గారు కూడా కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మేమిద్దరము కూడా కలిసి విద్యార్థి ఉద్యమాల్లో మా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాము. చాలా చిన్నతనం నుంచే, దాదాపుగా నాకు 8-9 సంవత్సరాల వయసులోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏలూరులో నేను ఆ ఉద్యమంలో నిరాహార కూడా కూర్చున్నటువంటి సంఘటనలు ఇప్పటికీ నాకు జ్ఞప్తికి వస్తూ ఉంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కమ్యూనిస్టు ఉద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాలు, తర్వాత మహిళా ఉద్యమాలు, వీటన్నిటిలో కూడా నా జీవితం అంతా కూడా పెనవేసుకుని సాగినటువంటి ఒక రాజకీయ ప్రయాణం. మేడం, అసలు మీ జర్నీలో తల్లిదండ్రులు కానీ అలాగే అత్తమామల సహకారం ఎలా ఉంటుంది? నాకు నా తండ్రి, నా తల్లి అన్ని వేళలా ఎప్పుడు కూడా చాలా మంచిగా సహకారం అందించారు. చిన్నతనంలో నాకు మా మదర్కి కజిన్ అయ్యేటువంటి దిగవల్లి గ్రామంలో దాసరి నాగభూషణరావు గారు చిన్నతనం నుంచి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేవారు. ఆ తర్వాత నా తండ్రి, నా భర్త, వీళ్ళందరి యొక్క సహకారం బాగా ఉంది. పుట్టింటిలో అమ్మ నాన్న సహకారము సహజంగా ఉండటం అనేది ఎవరికైనా సహజము. కానీ నేను వివాహం చేసుకున్న తర్వాత, వెళ్ళిన తర్వాత మా అత్తగారు కూడా నన్ను అంతకంటే మిన్నగా చాలా మంచిగా, ప్రేమగా, నా యొక్క రాజకీయ లక్ష్యాలకి ఎప్పుడు కూడా ఆమె తోడుగా ఉంటూ నన్ను వెన్నింటి నడిపించినటువంటి గొప్ప మహనీయురాలు మా అత్తగారు. మేడం, అంటే ఎవరి సపోర్ట్ ఎక్కువ ఉంది? హస్బెండ్ సపోర్ట్ ఉందా, లేకపోతే తల్లిదండ్రుల సపోర్ట్ ఎక్కువ ఉందా, అత్తమామల సపోర్ట్ ఎక్కువ ఉందా? చిన్నతనంలో నాకు మా నాన్నగారు సపోర్ట్ బాగా ఉండేది. ఆ తర్వాత నా భర్త, నా అత్తగారు, మా మామగారు నా పెళ్ళికి ముందే చనిపోయారు. నా భర్త, మా అత్తగారు కూడా చాలా మంచి సపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది. లేకపోతే మహిళలు ఇంటి దగ్గర సహకారం లేకపోతే, అది అన్ని విధాలు, అది రాజకీయంగా కానీ, ఉద్యమరీత్యా కానీ, కుటుంబంలో వచ్చినటువంటి ఇబ్బందుల్ని మనం పరిష్కరించి ముందుకు సాగాలనుకున్నప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకుండా చాలా ఇబ్బంది పడతాం. నా ఒక్కతే కూతురు. నా 9 నెలల నా కూతురు వయసులో కూడా నేను మా అత్తగారి దగ్గర వదిలేసి త్రివేంద్రంలో భారత జాతీయ మహిళా సమాఖ్య మహాసభలు త్రివేంద్రంలో జరుగుతున్నప్పుడు నేను వెళ్ళానంటే నాకు మా అత్తగారి వైపు నుంచి ఉన్నటువంటి సహకారం చాలా అద్భుతమైనటువంటి సహకారం. మేడం, అంటే ఆ జీవితంలో మీకు కిక్కిచ్చిన సందర్భాలు చాలానే ఉంటాయి. మీకు గుర్తుండిపోయే సంఘటన ఏమైనా ఉందా? నాకు చిన్నతనంలో ఏలూరు నుంచి పార్లమెంట్ మెంబర్గా గెలిచినటువంటి వీరమాచినేని విమలాదేవి గారు చాలా గొప్ప డైనమిక్ లీడర్. ఆమె చిన్నతనంలో ఆమెను చూస్తే నాకు అప్పుడు అనిపించేది, నేను కూడా ఆమెలాగా ఆ ఉద్యమాల్లో ఉండాలి, ఆమెలాగా నేను కూడా ఒక మంచి కమ్యూనిస్ట్గా జీవించాలి, చనిపోయేంత వరకు కూడా ఆ జెండా పట్టుకొని ఉండాలనేటువంటిది నాకు ఆమె చిన్నతనంలో నాకు బాగా స్ఫూర్తిగా ఉండేది. కొంచెం నాకు వచ్చిన తర్వాత కొంత విద్యార్థి ఉద్యమాలు ఇవన్నీ కూడా కొంచెం పెరిగిన తర్వాత, కొంత రాజకీయ అనుభవాలు ఇవన్నీ ఏర్పడిన తర్వాత కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారి ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉండేది నా మీద. మేడం, అసలు రాజకీయాల్లోకి రావాలంటే మహిళలు ఎక్కడో కూడా జంకుతారు. అలాంటి సందర్భాలు ఏమైనా మీకు ఎదురైనాయా? నేను ఎప్పుడు కూడా నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాననేటువంటి
ఆ రిగ్రెట్ అనేది నాకు జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా తారసపడలేదు. కొన్ని సందర్భాల్లో బాధపడ్డాను. అరే! ఏంటి ఇట్లా కొన్ని సమస్యలు మనం పరిష్కరించలేనప్పుడు, మహిళలకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఆ అన్యాయాన్ని మనము వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం అనేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు, లేకపోతే పేద ప్రజానీకము పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాల్లో మనము తోడుండి కూడా మనం వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాము. కోట్లాది మంది వాళ్ళందరూ అట్టడుగు ప్రజలందరూ కూడా ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం అనే సందర్భాలు కొన్ని సందర్భాల్లో వచ్చిన మాట వాస్తవమే. కానీ అది వ్యవస్థాకృతమైనటువంటి సమస్యలు, వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు, అన్ని కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా పరిష్కరించలేనటువంటి ఒక అనివార్యమైనటువంటి సామాజిక, రాజకీయ పరిస్థితులు ఉండటం వల్ల మళ్ళా నాకు నేనే సర్దుకుని మళ్ళా అడుగు ముందుకు వేసినటువంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే బ్యాక్ స్టెప్ ఏమైనా ఏసి నేను ఇంకా ముందుకు వెళ్ళలేను అనుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలా ఎప్పుడు జరగలేదు. హ్మ్. నా భర్తకి కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడు ఒలుసు కొద్ది పీరియడ్ మాత్రమే ఆయనకి సపోర్ట్‌గా నేను ఇంటి దగ్గర ఉన్నా కానీ, తర్వాత నేను ఆ రకంగా ఉండటానికి నా భర్త కూడా ఒప్పుకోక, నేను ఎట్లాగో నాకు ఆరోగ్యం బాగాలే, నువ్వు కంటిన్యూ అవ్వాల్సిందే, నువ్వు కంటిన్యూ అవ్వకపోతే అది అది కూడా హ్మ్. నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పని అలా ఎంకరేజ్ చేసి మళ్ళీ తిరిగి నేను మళ్ళీ ఓన్లీ 1 ఆర్ 2 ఇయర్సే కొంచెం ఆ టైంలో నేను కొద్దిగా హ్మ్. కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వేసాను. కానీ ఈవెన్ దో ఆ టైంలో కూడా నేను ఉన్నాను రంగంలో. కాకపోతే ఒక పూర్తి కాల బాధ్యతలో లేకుండా, ఎందుకంటే కుటుంబము, భర్త ఇవన్నీ కూడా అత్తగారికి ఆ టైంలో నేను సపోర్ట్‌గా ఉండవలసిన అవసరం. ఇవన్నీ కూడా కుటుంబం యొక్క అవసరాలు కొంత మేరకి కొంచెం నన్ను ఒక అడుగు వెనక్కి లాగినా కూడా తిరిగి మళ్ళా నేను పూర్తి కాలము ఉద్యమాల్లోకి వచ్చాను. ఆ తర్వాత కూడా నేను నా రాజకీయ ప్రయాణాన్ని నిర్విఘ్నంగా సాగించాను. హ్మ్. అంటే పై అధికారుల నుంచి గాని ఎప్పుడైనా ఒత్తిడికి లోనైన సందర్భాలు ఉన్నాయా? మాకేం అధికారులు ఉండరు. మాకు పార్టీ ఈ నాయకత్వం ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా నేను మహిళలము అనే మా పట్ల వివక్షత గానీ, మీరేం చేస్తారనేటువంటి భావం కానీ, మా నాయకత్వానికి ఎప్పుడు కూడా నా పట్ల ఎప్పుడు కూడా ఆ రకంగా ఎప్పుడు కూడా చూడలేదు. నేను విద్యార్థి సమాఖ్యలో మంచిగా కార్యకర్తగా ఉన్న కాలంలో కానీ, అలాగే విద్యార్థి ఉద్యమాల నుంచి వివాహానంతరము మహిళా రంగంలోకి వచ్చినప్పుడు మహిళా సమాఖ్య విజయవాడ నగర మహిళా సమాఖ్య కార్యదర్శిగా పనిచేశాను. ఆ తర్వాత కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శిగా పనిచేశాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యకి అధ్యక్షురాలుగా పనిచేశాను. ఈ పీరియడ్ అంతా కూడా నాకు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్న కాలంలోనే కామ్రేడ్ నారాయణ గారు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సందర్భంలో నన్ను మహిళా రంగం నుంచి నువ్వు కృష్ణా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతలు తీసుకోవాలి అన్న కూడా కొంచెము ఒక అడుగు వెనక్కి వేశాను. మహిళా రంగంలో పనిచేయటం అంటే యాజ్ ఏ మహిళగా మహిళల యొక్క సమస్యలు వాటి పట్ల స్పందించడము, వాళ్ళకి న్యాయం చేయాలి, దాని మీద కొంత ఒక నాలెడ్జ్ కానీ సమస్యల పట్ల ముందుకెళ్ళే దాంట్లో నదురు బెదురు లేకుండా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ కమ్యూనిస్టు పార్టీ బాధ్యతలు అనేసరికల్లా కృష్ణా జిల్లా లాంటి ఉమ్మడి కృష్ణా జిల్లాని కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు లాంటి మహానాయకులు నేతృత్వం వహించినటువంటి జిల్లా, కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారు కార్యదర్శిగా పనిచేసినటువంటి జిల్లాలో తిరిగి నేను మళ్ళా కార్యదర్శిగా ఉండటం అంటే కొంచెము భయపడ్డా. కానీ కామ్రేడ్ నారాయణ గారు ప్రోత్సహించి ముందుకు నడిపించారు. ఆ రకంగా నేను ఒక 3 టర్మ్స్ 9 సంవత్సరాల పైగా కృష్ణా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా బాధ్యతల్ని నేను నిర్వహించాను. మేడం, అసలు మీరు కమ్యూనిస్టు రంగంలోకి దారి తీసిన సందర్భం ఏమి? చెప్పాను కదా, చిన్నతనంలోనే నాన్నగారు కమ్యూనిస్ట్‌గా ఉండటము. నేను చాలా చిన్న వయసులోనే కమ్యూనిస్టు పార్టీ ఆ టైంలో 1964 ఆ కాలంలో ఉద్యమంలో చీలికలు, ఘర్షణలు రావటము, మా ఇంటి దగ్గరే మా నాన్నగారు అందరూ కూడా కొంచెం వాదులాడుకోవటం ఇవన్నీ చూసినప్పుడు మా నాన్నగారు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. ఈ రకంగా పార్టీలో ఆహ్, ఎందుకు ఈ రకమైన ఘర్షణలు జరుగుతున్నాయి అన్నప్పుడు నాన్నగారు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉండేవారు. ఏమైనా అప్పట్లో నాకేమీ రాజకీయాలు తెలీవు, సిద్ధాంతం తెలీదు. కానీ నాన్నగారి పట్ల ఉన్నటువంటి గౌరవం, నాన్నగారు చాలా మంచి మానవత్వం కలిగిన మనిషి. మా ప్రాంతంలో అందరూ మా నాన్నగారిని కమ్యూనిస్టు సుబ్బారావు గారని పిలుస్తారు. అంటే ఆ రకంగా ఒక కమ్యూనిస్టు విలువలతోటి బ్రతికినటువంటి వ్యక్తి. ఆయన ప్రభావం నా మీద ఉండటము, ఆయన ప్రభావము ఆయనకి ఏనాడు కూడా ఒక పలానా కమ్యూనిస్టు సుబ్బారావు గారు అమ్మాయిగా ఉన్న తర్వాత కాలంలో మా నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఏంటంటే వనజ వాళ్ళ నాన్నగారు నేను చెప్పేసి అని చెప్పుకుంటున్నప్పుడు నాన్నగారు గర్వంగా ఫీల్ అయ్యేవారు.
అట్లా నాకు నాన్నగారి నుంచే వచ్చింది అసలు ఉద్యమంలోకి ఆ భావజాలం అనేది, ఆ ప్రభావం అనేది నాకు నా తండ్రి నుంచే సంక్రమించింది. మేడం అంటే ఉద్యమంలో పనిచేసిన వారితో మీకు ఎలాంటి అనుభవం ఉండేది? నాకు చాలా మందితోటి మందితోటి నాకు గొప్ప అనుభవాలున్నాయి. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు తెనాలిలో ఒక రాజకీయ పాఠశాలకి వెళ్ళినప్పుడు రాజేశ్వరరావు గారిని ఒక మామూలు ఒక సాధారణ వ్యక్తిలాగా ఒక మహాసభ జరుగుతా ఉంటే ఆయన దూరంగా చెట్టు కింద ఒక పక్కన కూర్చుని ఒక కుర్చీలో కూర్చొని చూస్తా ఉంటే అప్పుడు నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. వనుజ ఇట్లా కృష్ణా జిల్లా అప్పుడు విద్యార్థి సమాఖ్య నాయకురాలుగా ఉన్నటువంటి అంటే నువ్వు ఎవరు అమ్మాయి అమ్మాయి ఏంటని అడిగినప్పుడు ఆయనకి చెప్పాను. ఇట్లా సుబ్బారావు మా సుబ్బారావు కూతురు అంటూ ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అది ఎందుకో నాకు రాజేశ్వరరావు గారితో ఆ సందర్భం అది నాకు ఇప్పుడు కూడా అలా ఒక మెమరీ లాగా ఉండిపోయింది. సో చిన్నతనంలో దాసరి గారితో అంటే చాలా బాగా ఉండేదని ఆయన కూడా ఇప్పుడు కూడా నన్ను నువ్వు కూడా ఒక మంచి నాన్నగారి వారసురాలుగా నువ్వు రావాలమ్మా అని నన్ను బాగా ప్రోత్సహించేవారు. అప్పటి నుంచి నాకు ఇందాక నేను చెప్పినట్లుగా వీరమాచినేని విమలాదేవి గారితో కూడా చిన్నతనంలోనే నాకు ఆమె చాలా గొప్ప డైనమిక్ లీడర్. ఆ రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి 64 మంది కమ్యూనిస్టు పార్టీ లీడర్లు రాజీనామా చేశారు. అంతకంటే ముందు దీని మీద ఒక చర్చ నడుస్తున్న కాలంలో ఆమె చాలా పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఆమె గళం విప్పి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా పార్లమెంటులో బయటికి నెట్టబడినటువంటి ఒక మహిళా పార్లమెంటు మెంబరు కామ్రేడ్ వీరమాచినేని విమలాదేవి. అంతటి డైనమిక్ లీడర్ ఆమె. అది నాకు చిన్నతనంలో బాగా ఆమెతోటి ఉండేవాళ్ళము. మా ఇంటికి వస్తుండటము, నాన్నగారితోటి సన్నిహితంగా ఉండటం అవన్నీ కూడా మాకు ఆమె ప్రభావం కూడా నా మీద చాలా ఉంది. ఆ తర్వాత అనేక మంది మా మా జిల్లాలో దాసరి గారు, కొల్లి నాగేశ్వరరావు గారు, జోనూరి దత్తి గారు, శ్రీహరి గారు లాంటి వాళ్ళు, మచిలీపట్నం శ్రీహరి గారు, వీళ్ళందరూ చాలామంది గొప్ప గొప్ప నాయకులు, మంచి మంచి నాయకులు, మా నూజివీడు ప్రాంతంలో జలసాని జగన్నాథరావు గారు, ఆ కుటుంబము, వీళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళ నిరాడంబరమైనటువంటి జీవితము, చెప్పింది వాళ్ళు ఆచరించినటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి రాజకీయ జీవితము, ఎప్పుడూ కూడా పేద ప్రజల పక్షాన వాళ్ళ సమస్యలే తన సమస్యలుగా కుటుంబం కూడా ఏమీ పట్టించుకోకుండా పేద ప్రజల సమస్యల పట్ల, అది భూమి సమస్య లేకపోతే ఇంటి సమస్య లేకపోతే ఒక కుటుంబ సమస్య, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యల పట్ల వాళ్ళు స్పందించేటువంటి తీరు, వాళ్ళు నడుస్తున్నటువంటి ఆ నడక ఇవన్నీ కూడా మమ్మల్ని మేము దగ్గరగా చూసిన వాళ్ళు. మాకు అవన్నీ కూడా కొంత స్ఫూర్తిదాయకంగానే మా వెన్నంటి ఉన్నాయి. మేడం అసలు నక్సలిజం అంతమవుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు చెప్పేటువంటి పాలక పక్షాలకి అది చాలా ఈజీగా అనిపిస్తుంది. నక్సల్బరీ ఉద్యమాన్ని మేము ఆపేస్తాము 26 మార్చి నాటికి అని చెప్పేసి అని చెప్పేటువంటి పాలక పక్షము ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, ఒక ఘటన కాదు, ఇదొక ఉద్యమం, ఇదొక సైద్ధాంతిక ప్రాతిపదికన ఉన్నటువంటి ఉద్యమం. కొంతమంది వ్యక్తులను చంపేయచ్చు కాక, కానీ ఆ సిద్ధాంతం అనేది మాత్రము చంపలేరు ఎవరు. ఆ సైద్ధాంతిక భావజాలాన్ని చంపడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఒక రాజకీయ భావజాలము ప్రజలలోకి మమేకమైన తర్వాత, మిళితమైన తర్వాత అది 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 రాజకీయ పరంగా కానీ, భావజాల రూపంలో సైద్ధాంతిక భావజాలం కానీ, సాంస్కృతిక భావజాలం కానీ, ఇవన్నీ కూడా దాన్ని రూపం మాపడం అనేది అంత ఈజీగా జరగదు. నేనైతే ఆ భావజాలాన్ని చంపేస్తారు, అదే అంతరించిపోతుందని నేనైతే నమ్మను. అది వాళ్ళు ఉన్నటువంటి ఆ రాజకీయ పరిస్థితుల్ని ఒకవేళ రెలవెంట్గా ఉన్నటువంటి సామాజిక పరిస్థితులతో, ఆర్థిక పరిస్థితులతో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటే మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా నడుస్తున్నటువంటి పరిణామ క్రమంలో ఒక 100 ఏళ్ల నాడు 50 ఏళ్ల నాడు ఉన్నటువంటి భావాలు ఉన్నటువంటి సైద్ధాంతిక ఇది మారుతున్న కాలంలో అదే రూపంలో ఒక మోసపోసినట్లుగా ఉండదు. మారుతున్నటువంటి సామాజిక పరిణామ క్రమంలో ఆ భావజాలాన్ని కూడా మార్చుకుంటూ రావాలి. అల్టిమేట్గా ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ వెళ్ళటం అనేది ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా మేమందరం కూడా నమ్మేటువంటి విషయం అది. మేడం 50 సంవత్సరాలుగా ఉద్యమంలో పనిచేసిన అనుభవం అయితే మీది. మీరు గర్వంగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? నేనైతే చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకటి, నేను
నాకు 17 సంవత్సరాల వయసులో ఆ, నాకు పార్టీ సభ్యత్వం కార్డు చలసాని వెంకటరత్నం గారు అప్పుడు ఇక్కడ పార్టీ సెక్రటరీ ఉండేవారు. తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ ఉండేవారు. ఆయన సంతకంతో కార్డు తీసుకొచ్చి నేను మా నాన్నగారికి చూపించినప్పుడు ఆ కార్డుని మా నాన్నగారు ఆ కార్డు చూసి, ఇది చాలా విలువైనటువంటిది, నీకు ఎవరు ఇవ్వలేనటువంటి ఆస్తి ఇది, దీన్ని నువ్వు జీవితాంతం కాపాడుకోవాలమ్మా, ఈ విలువలు నువ్వేదైతే ప్రతిజ్ఞ చేసి నా సొంత ఇంట్రెస్ట్ల కన్నా సామాజిక న్యాయం కోసం, సామాజిక సమస్యల కోసము అన్నిటినీ పక్కన పెట్టి నేను ఉంటాననేటువంటి ఏ ప్రతిజ్ఞ అయితే నువ్వు ఆ కార్డు తీసుకున్నావో దాన్ని నువ్వు జీవితాంతం కాపాడుకోవాలని మా నాన్నగారు నాకు చెప్పినటువంటి ఆ మాటలు నాకు ఎప్పుడు కూడా నన్ను నడిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా. ఇంకా రెండోది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది 1975లో ఇక్కడ కొంచెం అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క చరిత్ర మనము ఒక్కసారి కనుక మనం వెనక్కి వెళ్ళినట్లయితే 17, 18 శతాబ్ద కాలాల్లోనే, ఆ కాలంలోనే అప్పుడే పారిశ్రామిక యుగము ప్రారంభమవుతున్నటువంటి కాలంలో కొంత కార్మిక వర్గము, శ్రమజీవులు అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ప్రత్యేకించి మహిళా శ్రామికులు 16 గంటలు 20 గంటలు పనిచేస్తూ కొంతమంది మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి, ముఖ్యంగా కుట్టు కేంద్రాల్లో, ఈ షూస్ తయారు చేసేటువంటి కేంద్రాల్లో చనిపోతున్నటువంటి సందర్భాల్లో కూడా ఆ శ్రమజీవులందరూ కూడా పెద్ద ఎత్తున న్యూయార్క్లో కానీ, లండన్లో కానీ, చికాగోలో కానీ పెద్ద ఎత్తున వేలాది మంది ఉద్యమాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు 1910లో అప్పటికే సోషలిస్టు దేశాల్లో ఉన్నటువంటి సోషలిస్టు పార్టీలకు చెందినటువంటి, అప్పటికి సోషలిస్టు దేశాలు లేవు, సోషలిస్టు పార్టీలకు చెందినటువంటి మహిళలు క్లారా జెట్కిన్ అనేటువంటి ఒక సోషలిస్టు నాయకురాలు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు, ఆమె నేతృత్వంలో కోపెన్హేగన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటము, 17 దేశాల నుంచి వచ్చినటువంటి ఆ సమావేశంలో ఒక తీర్మానం చేసి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలి అనేటువంటిది. ఏదో ఒకరోజు అంతర్జాతీయ మహిళా దినం అనేది జరపాలి, ఎందుకంటే శ్రమజీవుల యొక్క సమస్యలని ప్రపంచంలోకి వెలుగులోకి తీసుకురావాలంటే దాన్ని ఒక ఐడెంటిఫైగా చేస్తే దాన్ని మనము పాటించాలనేటువంటి ఒక తీర్మానం చేయటము. ఆ తర్వాత కాలంలో సాధ్యం అన్ని దేశాల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినం జరుపుకోవటం అనేది ఈ సోషలిస్ట్ మహిళలు జరుపుతూ ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో చాలా పెద్ద ఎత్తున మహిళలు ఇప్పుడు యుద్ధం చూస్తున్నాం కదా, మహిళలు పిల్లలు ఏ రకంగా చనిపోతూ ఉన్నారు, ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇల్లు పోయి అన్నీ పోయి పిల్లల్ని కోల్పోయి ఒక రక్త యుద్ధం లాగా జరుగుతున్నటువంటి ఆ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ రష్యాలో ఉన్నటువంటి మహిళలు ఒక ఉద్యమం చేస్తారు, బ్రెడ్ అండ్ పీస్, మాకు ఇవన్నీ యుద్ధాలు వద్దు, మాకు తినడానికి ఆహారం కావాలి, శాంతి కావాలని ఉద్యమం చేస్తారు. అది చాలా పెద్ద ఎత్తున మార్చి 8న అక్కడ ప్రారంభిస్తారు. అందుకని తర్వాత కాలంలో కూడా ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినంగా చేయాలని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరుగుతూనే ఉన్నాయి చాలా దేశాల్లో. కానీ 1975లో బెర్లిన్లో ఒక అంతర్జాతీయ మహిళా సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు అందరూ, అన్ని సంఘాలు అన్నమాట, రాజకీయ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి మహిళా సంఘాలు, అలాగే సోషలిస్ట్ మహిళా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సంఘాలు అందరూ కూడా 1975లో బెర్లిన్లో సమావేశపరిచారు. ఆ బెర్లిన్లో జరిగినటువంటి ఆ కాన్ఫరెన్స్కి యాజ్ ఏ యంగ్ ఉమెన్గా నేను హాజరవడం జరిగింది. అక్కడ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది ఆ మహాసభ. అప్పుడు అరుణా సఫాలి మన భారతదేశ చాలా ఔన్నత్యం కలిగినటువంటి స్వతంత్ర పోరాటంలో ఢిల్లీ మేయర్గా చేసినటువంటి అరుణా సఫాలి అప్పుడు మా అధ్యక్షురాలుగా ఉన్నారు. విమలా ఫరూక్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. చాలా గొప్ప గొప్ప మహిళలందరూ కూడా ఉన్నటువంటి ఆ మహాసభ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానము ఐక్యరాజ్య సమితి పంపించింది. మార్చి 8 మీరు అంతర్జాతీయ మహిళా దినం మీరు డిక్లేర్ చేయాలి. మీరు డిక్లేర్ చేయడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ, ప్రభుత్వాలన్నీ కూడా మహిళల పట్ల, మహిళా సమస్యల పట్ల, మహిళా స్వాతంత్రము, అభివృద్ధి, సంక్షేమము ఆ దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి, ముందుకు సాగాలి. మీరు ఆ రకమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వాల మీద తేవాలని ఆ తీర్మానం చేయటం, ఆ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి పంపడం, వాళ్ళు ఆమోదించడం 1975 నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినం జరుపుకోవడం జరిగింది. ఆ తీర్మానం చేసినటువంటి ఆ మహాసభలో నేను పాల్గొనడం అనేది నేను చాలా గర్వంగా, చాలా చిన్న వయసులో నేను పాల్గొనడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అది నేను మర్చిపోలేనటువంటి ఒక సంఘటన.
అలాగే నేను ఒక 15 సంవత్సరాల క్రితం 2016లో నేను ఒక అమెరికా ప్రయాణం వెళ్తూ లండన్‌లో బ్రేక్ తీసుకొని ఒక 10 డేస్ లెనిన్ ఆహ్, సమాధుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. మార్క్స్, కార్ల్ మార్క్స్ లండన్‌లో ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కార్ల్ మార్క్స్ సమాధి దగ్గర నుంచున్నప్పుడు కొవ్వొత్తి వెలిగించి నేను అక్కడ నుంచున్న సందర్భంలో నాకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది నాకొచ్చింది. ఇదే మార్క్సిజం కదా! ఈయన రాసినటువంటి మార్క్సిజమే కదా! ప్రపంచ మానవాళికి, ప్రపంచ కార్మిక వర్గానికి వెలుగు చూపిస్తా ఉంది. ఈ రోజున ఇన్ని రకాలుగా ఇన్ని దేశాల్లో కార్మిక వర్గం ఇన్ని రకాల అనుభవాలని, ఇన్ని రకాల విజయాల్ని సాధించారంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి సైద్ధాంతిక పరిజ్ఞానం. ఆయన మహిళల పట్ల కూడా చాలా కన్సర్న్ ఉండేది. మహిళలు సగభాగంగా ఉన్న మహిళలు అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా ఆ సమాజం అభివృద్ధి చెందదు. కాబట్టి మహిళలందరూ కూడా ఉద్యమాల్లోకి రావాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడే నేపథ్యంలో కూడా ఆ మార్క్స్, ఎంగిల్స్, లెనిన్‌ల యొక్క ఆ రూపంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గైడెన్స్ కూడా ఆనాడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వాళ్ళకి ఆ డైరెక్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. లెనిన్ ప్రత్యేకించి ఖచ్చితంగా ఈ మహిళల పట్ల మనం ఆ కన్సర్న్ ఉండాలి. వాళ్ళు ఉద్యమాల్లోకి రావాలి. మనము ఒక ఉద్యమకారులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆ లక్ష్యాన్ని ప్రేరేపించిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. నాకు మార్క్స్ విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు నా భర్త నేను మేము నేను కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. జీవితంలో అది చూడగలిగాననేటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అలాంటివి అనేక కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి చాలా ఉంటాయి. ఉద్యమాలు అనేక సందర్భాల్లో ఉద్యమాలు జరిగేటప్పుడు ఒకప్పుడు ముస్లిం మహిళ రమీజాబీ కేసు చాలా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించినటువంటి భారతదేశ వ్యాప్తంగా ఒక ముస్లిం మహిళ భరణం కోసం కోర్టుకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆమెకి అండగా ఆనాడు మా చండ రాజకుమారి గారు మాకు నాయకులుగా ఉన్నారు. ఆమె నేతృత్వంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పెద్ద ఉద్యమాన్ని మేము నడిపినప్పుడు మేము చాలా ఆ రూపంలో ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఆనాటి ప్రభుత్వాలు ముందుకు రావడం ఇవన్నీ కూడా కొంచెం గర్వకారణం అనిపించింది. అలాగే మహిళలు పరిశ్రమల్లో పనిచేసేటప్పుడు వివాహం చేసుకున్న మహిళలు కార్మికులుగా పనిచేయకూడదని మన కృష్ణా జిల్లాలోని గంగూరు విజయ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న మహిళల పట్ల యాజమాన్యం చాలా కక్షతో వాళ్ళందరినీ తొలగించినప్పుడు వాళ్ళందరి పక్షాన నిలబడి అక్కడ ఉద్యమం సాగిస్తున్నటువంటి ఏఐటీసీకి అండగా మహిళా సంస్థల మహిళలుగా మేమందరూ కూడా వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి విజయం చేకూర్చడం హైకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక డెప్యుటేషన్ లింగురాణి అనేటువంటి ఒక ఆమె మామూలు జనరల్గా చూసి పబ్లిక్ లిటిగేషన్ ఇక్కడ కోర్టుకు వెళ్తే అది వాళ్ళ ఒక కమిటీని వేసి ఆ కమిటీ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి మొత్తం అంతా కూడా ఇది చాలా అన్యాయము, ఈ రకంగా ఉండకూడదని చెప్పని ఆ చట్టంలోనే మార్పులు తీసుకొచ్చినటువంటి ఆ చర్యలు అంటే మహిళలకి ఏ రకమైనటువంటి స్వేచ్ఛ ఉండకూడదు, వాళ్ళు వివాహం చేసుకుంటే ఉద్యోగాలకు పనికిరానేటువంటి ఒక ఆ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటాల్లో మరి మేమందరం భాగస్వామ్యం అంటే మాకు కూడా చాలా గర్వం. అలాంటి అనేక చట్టాలను తీసుకురావడంలో 498 చట్టం కానివ్వండి, డీవీఏ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చట్టం కానివ్వండి, సమాన పనికి సమాన వేతనం కావాలంటే అండి మహిళలకి ఎడ్యుకేషన్లో ఒక ఒక వాళ్ళకి ఒక రిజర్వేషన్స్ ఇవ్వటం కాదు. ఎందుకంటే ఆడపిల్లల్ని చదివిస్తే అది ఆర్థిక భారం అనుకునే ఒక వెనుకపాటు ఆలోచనలతో ఉన్నటువంటి కుటుంబాలు కేవలం ఆర్థిక భారం అనేటువంటి ఆలోచన మహిళా వివక్షతని గురవుతున్నటువంటి నేపథ్యంలో ఆడపిల్లల్ని ఎంతో కొంత ఏదో ఒక రూపంలో వాళ్ళని చదివించడానికి ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహాలు కావాలి. అంతర్జాతీయ వేదికల నుంచి ఐక్యరాజ్య సమితి లాంటి చోట్ల నుంచి మార్చి 8 అంతర్జాతీయ దినోత్సవం ద్వారా వస్తున్నటువంటి ఆ సంస్కరణలు కూడా ప్రభుత్వాలు అమలు చేయాలి. ఆ వైపుగా ప్రభుత్వాలకు కీలకమైన నిర్ణయాలు చేయాలి. ఆ నిర్ణయాల్ని అమలు చేయటంలో చిత్తశుద్ధి కూడా ఉండాలని దాంట్లో ఆ ఉద్యమాలు సాగించేటువంటి క్రమంలో అనేక ఉద్యమాల్ని మనం నిర్వహించేటప్పుడు అవన్నీ కూడా మాకు చాలా గర్వం అనిపిస్తుంది. ఇవన్నీ మనం సాధించుకున్న దాంట్లో మా అందరి పాత్ర ఉందనేటువంటిది మాకు ఇప్పటికీ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మేమంటే మాతో పాటు ఉన్నట్టు అనేక మహిళా సంఘాలు అనేక మంది నాయకులు అందరూ కూడా ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మహిళలందరూ ఇంకా కొంచెం మాతో పాటు సహకరించిన ప్రజాస్వామ్య భావజాలంగా మహిళలు వీళ్ళందరూ కూడా మాకు అండగా నిలబడబట్టి ఇన్ని రకాల ఉద్యమాల్ని ఇంత సపోర్ట్ని సమాజం నుంచి పొంది ఇవన్నీ పరిష్కరించడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించిన దాంట్లో
మేమందరం ఉన్నాము అనేది మాకు గర్వం. మేడం, నిజంగా మహిళలకు దక్కవలసిన గౌరవం ప్రస్తుత సమాజంలో దక్కుతుందా? నేనైతే అంటే మరీ అంత పూర్వంలాగా అంత వెనకబాటుతనంతో మహిళలు ఉన్నారని చెప్పి నేను అన్న, కానీ మన పాలకులు చెప్పినట్లుగా ఆవనిలో సగం అంటాము, ఆకాశంలో సగం అంటాము, మాతృదేవోభవ అంటూ కీర్తిస్తాము, మనం ఎత్తనారస్తూ పూజించాలంటాము, మహిళల్ని పూజించకపోతే ఆ దేశం భ్రష్టపడుతుంది అన్నట్లుగా మాట్లాడతాను. కానీ ఆచరణలో ఇప్పుడు వికసిత్ భారత్ అంటున్నాము. ఎక్కడ వికసిత్ భారత్? ఈ రోజున అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఒక పిలిపించింది, మహిళలకి జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, మహిళలకు ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించే దానికోసం ఒక పవర్ఫుల్ ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి అని ఈ రెండు నినాదాలు ఇచ్చారు. ఆ రెండు నినాదాలకి ఇప్పుడు ఎంత రెలవెంట్ ఉంది? ఆ నినాదాలతో పాటుగా మేము ఇక్కడ భారతదేశంలో భారత జాతీయ మహిళా సమైక్య నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, మాకు అధ్యక్షురాలుగా మొన్నటిదాకా అరుణారాయ్ ఉన్నారు. ఆమె అరుణారాయ్ అంటే సమాచార హక్కు చట్టంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా ఆమె మెంబర్. దాంట్లోనూ అంతకంటే ముందు ఇందిరాగాంధీ ఏర్పరిచినటువంటి డెవలప్మెంట్ కౌన్సిల్ మెంబర్. అలాంటి గొప్ప మేధావి మా మహిళా సమైక్య గౌరవ అధ్యక్షులుగా మొన్న 1 year బ్యాక్ వరకు కూడా ఉన్నారు. కానీ మరి అన్ని చేసినటువంటి మనం ఈ రోజున ఎక్కడున్నాము వికసిత్ భారత్ అంటే? ఇప్పుడు ఇప్పుడే నేను పేపర్లో చూస్తూ ఉన్నాను, పాపం మన రాష్ట్రపతి గారు మహిళా సాకారం అయితేనే సమాజం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది, కాబట్టి స్త్రీల ముందున్న అవరోధాలు తొలగించటము సమాజ బాధ్యత. ఏ రంగంలోనైనా నాయకత్వ బాధ్యతను సహానుభూతితో నిర్వహించగల మహిళలు దేశ ప్రగతికి దారులు వేస్తారని చెప్పేసి ఆమె చాలా గొప్పగా ఇచ్చింది. కానీ ఎక్కడ జరుగుతూ ఉంది? ఇప్పుడు మన లెక్కలు ఏం చెప్తా ఉన్నాయి? మానవాభివృద్ధి సూచీలు కానివ్వండి, లేకపోతే లింగ సమానత్వంలో కానీ ఏ స్థానంలో ఉన్నామో భారతదేశం 134 దేశాల 134 దేశాలని సర్వే చేస్తే మనం ఎక్కడున్నా 108వ స్థానంలో ఉన్నాము మానవాభివృద్ధిలో. మానవాభివృద్ధి అంటే దాంట్లో సగం మహిళలు ఉన్నారు, మనం దాన్ని మర్చిపోకూడదు. 140 కోట్ల మంది ఉంటే 70 కోట్ల మంది మన మహిళలు ఉన్నారు. అంటే ఆ 70 కోట్ల మంది మహిళలు ఆ మానవాభివృద్ధిలో వెనకబడి ఉన్నారు కదా. రెండోది లింగ సమానత్వంలో కూడా ఈ 193 దేశాలని కనుక చూస్తే 131వ స్థానంలో ఉన్నాం మనము. మనకంటే చాలా చిన్న చిన్న దేశాలు. రొమేనియా ఎంత దేశము? రొమేనియాలో 57% మహిళల అధికారంలో పాలకపక్షంలో ఉన్నారు. అంటే ఇంత లింగ అసమానత్వంలో ఉన్నాము, మానవాభివృద్ధిలో ఉన్నాము, వెనకబడి ఉన్నాము. మనం ఇంకా చెప్పుకోవాలంటే మహిళలు భారతదేశంలో 64% మహిళలు రక్తహీనతతో ఉన్నారు. 45% మంది చిన్న పిల్లలు 5 సంవత్సరాలలోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. అంటే ఈ రకంగా ఉన్నటువంటి సర్వేలు లెక్కలు చెప్తా ఉంటే ఇది వికసిత్ భారత్ అని మనం ఎలా అనుకున్నాము? వికసిత్ భారత్ అంటే ఏంటి? ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఏమన్నాడు? అమర్త్య సేన్ మహిళల యొక్క అభివృద్ధిని మనం గీడ్రాయిగా తీసుకోమని చెప్పాడు. అంబేద్కర్ అదే చెప్పాడు. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ అదే అన్నాడు. అంబేద్కర్ ఈ రోజున ఉన్న సిచ్యువేషన్ని ఆనాడే ఆయన చాలా బాగా గుర్తించి మహిళల పట్ల మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారు, కాబట్టి ఆ లింగ సమానత్వం కావాలి, వివక్షకు వ్యతిరేకంగా ఉండాలని ఆయన రాజ్యాంగంలో రాయటం జరిగింది. అంటే ఈనాటికి 79వ సంవత్సరం మనము స్వతంత్రం తెచ్చుకుని 79 సంవత్సరాలు. కానీ ఏం జరుగుతూ ఉంది? మహిళలకు ఎక్కడ మనము భాగస్వామ్యం ఇస్తున్నాము? ఓకే, కొన్ని తెచ్చుకున్నాం, అసలు ఏమీ రాలేదని చెప్పను. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిన సందర్భంలో 75ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా డిక్లేర్ చేసి 1975 నుంచి 85 దాకా దశాబ్దంగా డిక్లేర్ చేసిన సందర్భంలో ఐక్యరాజ్య సమితి అన్ని ప్రభుత్వాలకి కొంచెం మహిళా సంక్షేమం పట్ల కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి నోటిఫై చేసి పంపించింది. ఆ నేపథ్యంలో భారతదేశంలో కూడా ICDS లాంటివి మహిళల యొక్క సంక్షేమానికి అవసరమైన పద్ధతుల్లో కొన్ని చర్యలు తీసుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు కానివ్వండి, మహిళా కమిషన్ లాంటి ఏర్పాటు చేయటంలో కానీ, మహిళలకి ఈ చిన్నపిల్లలకి ICDS ప్రోగ్రామ్స్, సంక్షేమాలు, కమిషన్స్, ఇంకా కొన్ని సంక్షేమ పథకాలనే తీసుకొచ్చాము. ఆ సంక్షేమ పథకాలు రాబట్టే కొంత మహిళల్లో
కొంత చైతన్యం, కొంత మహిళల అభివృద్ధి సాగుతోంది. కానీ అదే మహిళా సంక్షేమం కోసం తెచ్చినటువంటి వాటిలో అంగన్వాడీలు కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఈ రోజున అంగన్వాడీల యొక్క జీవితం ఎలాగుంది. కొన్ని వేల మంది అంగన్వాడీ వర్కర్స్ మహిళలు పనిచేస్తున్నారు, ఆశా వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏముంది గౌరవవేతనం, వాళ్ళకి ఏం భద్రత ఉంది, వాళ్ళకి ఏ రకమైన రక్షణలు ఉన్నాయి. వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ట్రీట్ చేయక వాళ్ళకి సంక్షేమ పథకాలు దూరం చేస్తున్నారు. వాళ్ళకేమో ఏ రకమైనటువంటి ఉద్యోగ భద్రత లేదు. ఈ రోజున ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ ద్వారా ఉన్నటువంటి హక్కులు కూడా పోయేటువంటి ప్రమాదం అయితే ఒకటి కనిపిస్తూ ఉంది. కాబట్టి మనము చెప్పేటువంటి ఈ మాటల్లో, చేసేటువంటి చర్యల్లో, ఆచరణలో మనం ఏ రకంగా ఉన్నామని మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఇంకొక భాగం కూడా చూడాల్సి మహిళలకి రక్షణ అని అంటున్నాము. మహిళలకి రక్షణ, మహిళలకి న్యాయము, ఇది కూడా ఒక జస్టిస్ ఫర్ ఉమెన్. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అత్యాచారాలు జరిగినటువంటి కేసుల్లో ఎవరైతే నేరస్తులుగా పరిగణించబడతా ఉన్నారో వాళ్ళ పట్ల మనం ఎట్లా చూస్తున్నాం. మనము బిల్కిస్ బాను అనేటువంటి గుజరాత్లో ఒక మహిళ చేస్తున్న వీరోచిత పోరాటము, గోద్రా ఘటనల సందర్భంలో ఆమె పట్ల చాలా క్రూరంగా పిల్లల్ని చంపేసి, కుటుంబ సభ్యులను చంపేసి, ఆమె మీద అత్యాచారం చేసినటువంటి వాళ్ళు 7గురిని గుజరాత్కి చెందినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళకి శిక్ష విధించి జైల్లో పెడితే కొన్ని ఆధారాలని, కొన్ని విషయాల్ని మరుగున పెట్టి మళ్ళీ గుజరాత్ కోర్టుకు వెళ్ళి గుజరాత్ కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుని వాళ్ళు బయటకు వస్తే కొన్ని మత సంస్థల వాళ్ళని చాలా బ్రహ్మాండంగా ఊరేగింపు తీసుకొచ్చు, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుల్లాగా వాళ్ళని తీసుకొచ్చి మరి సీట్లు పంచిపెట్టినటువంటి ఈ ఘటనలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడున్నా మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి అనిపిస్తుంది. మరి అది జరిగిన సందర్భంలో మళ్ళీ మేము అందరూ రియాక్ట్ అయినాము. మొత్తం మహిళా సంఘాలన్నీ రియాక్ట్ అయ్యి మళ్ళీ సుప్రీంకోర్టు గడప దొక్కి ఇదేంటి ఈ రకంగా చేస్తే ఇది న్యాయం కాదు కదండి. అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ పరిశీలన చేసి మొత్తం అన్ని చూసిన తర్వాత వితిన్ 1 వీక్లో మీరు వెళ్ళి మళ్ళీ జైల్లో కూర్చోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ తిరిగి వెళ్ళి జైల్లో కూర్చోబెట్టి, అంటే దీన్ని ఏ రకంగా మనము సరే ఒక మేరకు ఒక చోట న్యాయం జరిగిన ఒక చోట, అంటే మనం చూసేటువంటి మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఆలక్ష్యం, వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షను, న్యాయ వ్యవస్థను కూడా ఈరోజు ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో తెచ్చుకున్నటువంటి ఒక నేపథ్యంలో మహిళలకి న్యాయం అనేది జరగటం అనేది చాలా కష్టంగా ఉంది. నిన్నగాక మొన్న మన విజయవాడకు చెందినటువంటి ఆయేషా మీరా కేసు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆమెకు న్యాయం చేయాలని ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసామన్నమాట. ఇప్పుడు విశాఖపట్నం వాక్పల్లి వాళ్ళ కోసం మేము చాలా తిరిగాం, ఢిల్లీ దాకా కూడా వెళ్ళాము. ఆ గిరిజన మహిళల పట్ల వాళ్ళ మీద జరిగినటువంటి అత్యాచారాలు నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తామంటే మానవత్వం ఉన్నవాడు ఎవరైనా చెలించిపోవాల్సిందే. ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగినప్పుడు, ఆ సోంపేటలో కానివ్వండి, వాక్పల్లి ఘటనలో కానివ్వండి, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ మహిళలు పడుతున్నటువంటి దారిద్ర్యము, వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి దాడులు, వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు, మరి అర్బన్ నక్సలైట్ల పేరుతోటి మావోయిస్టులు రూపుమాపుతున్నామని గిరిజనుల మీద చేస్తున్నటువంటి దాడులు, గిరిజన మహిళలను ఏ రకంగా అత్యాచారాలు గురి చేస్తున్నారు, ఇవన్నీ చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుంది. మనం వికసిత భారత్ అని చెప్పుకున్నాము, ఇదే మనం కోరుకున్నట్టు వికసిత భారత్ అనిపిస్తూ ఉంటుంది. ఆయేషా మీరా కేసు చూసాము, మరి ప్రత్యూష కేసు చూస్తున్నాము ఢిల్లీ, ఇటీవల జరిగినాయి కదా ఇవన్నీ. అంటే ఇన్ని సంవత్సరాలైన వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి ఒక అచేతనమైనటువంటి స్థితిలో న్యాయ వ్యవస్థ ఉంటే ఏ రకంగా మహిళలకి న్యాయం దక్కుతుంది, మహిళలు న్యాయంగా పోరాటాలకు వెళతారు, న్యాయంగా అర్ధరాత్రి అపరాత్రి. గాంధీజీ చెప్పాడు, అర్ధరాత్రి మహిళలు నడవగలిగిన రోజునే దేశానికి నిజమైన స్వతంత్రం అని చెప్పాను. అర్ధరాత్రి కాదు కదా, ఇంట్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. కృష్ణలంకలోనే 15 సంవత్సరాల క్రితం ఇంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదివేటువంటి ఆడపిల్ల మీదకి వచ్చి దాడి జరిగినటువంటి, రాజమండ్రిలో ఇంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఆడపిల్లల మీద దాడికి వెళ్తే 3 కత్తిపోట్లు గురయ్యారు, ఒక అమ్మాయి చనిపోయింది. అంటే యాసిడ్ దాడు, ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడో ఒక చోట ఎన్ఫోర్స్మెంట్ అనేది చేసినటువంటి చట్టాలు, ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రభుత్వాల వైపు నుంచి చిత్తశుద్ధి లేకుండా రాజకీయ భాగస్వామ్యం అనేది, రాజకీయ ఒత్తిళ్ళు అనేవి ఏ మేరకు ఏ రకంగా పనిచేస్తున్నాయి ప్రతి కేసులోనూ చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనము ఎన్ని సంవత్సరాలు ఎన్ని మహిళా దినోత్సవాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకున్నా కూడా ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది ఇప్పటికీ మా అందరికీ కూడా ఆవేదనగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు, మేము అంతర్జాతీయ మహిళా దినం జరుపుతున్నామని ముగ్గులు పోటీలు పెడతారు, ఫ్యాషన్ పెరేడ్లు పెడతారు. ఇవో మనకి దీనికోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాటం జరిగింది. శ్రామిక మహిళలు కొన్ని 100 మంది 1000 మంది ప్రాణాలు అర్పించి న్యూయార్క్ వీధుల్లో, లండన్ వీధుల్లో, చికాగో వీధుల్లో
ఆ ప్రాణాలు త్యాగం చేయడం ద్వారా శ్రమజీవుల హక్కుల కోసం ఉద్యమాల ద్వారా ఏర్పరచుకున్నటువంటి మార్చి 8 ఆడంబరాలకి ఫ్యాషన్ పీరియడ్లకి పరిమితం చేస్తే మహిళల యొక్క సమస్యలు ఏ రకంగా వెలుగులోకి వస్తుంది? అది కాదు మనం కోరుకునేది. ఓకే, మనం గర్వంగా చెప్పుకుంటాము. మనము ఒక 100 సంవత్సరాల నాడు ఉన్నట్లాగా మహిళలు ఉన్నామంటే డెఫినెట్గా లేము. కానీ మహిళలు ఉండవలసినంత స్థానానికి ఎదగలేదు. మహిళలకు ఉన్నతమైన స్థానంలోకి ఎదగలేదు. మహిళా సమస్యల్ని మహిళలు మంచిగా ఆలోచిస్తారు. ఒక మహిళ ఏ రకంగా సామాజికంగా వివక్షతకు గురవుతోంది, కుటుంబంలో ఏ రకంగా వివక్షతకు గురవుతుంది, సమాజంలో ఏ రకంగా వివక్షతకు గురవుతుంది, ఆఫీసులో ఏ రకంగా వివక్షతకు గురవుతుందని ఎవరు దాన్ని జడ్జి చేయగలుగుతారు? మహిళలు అయితే జడ్జి చేయగలుగుతారు. మరి వీళ్ళు ఈ మహిళలు ఎవరైతే జడ్జి చేయగలుగుతారో, ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయగలుగుతారో వాళ్ళు రాజకీయ నిర్ణయాలు చేసేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది కదా. ఆ చట్టసభల్లో తీర్మానాలు చట్టాలు చేసే చోట్ల రాజకీయ భాగస్వామ్యం కాకుండా మహిళలు మనం ఏ రకంగా మహిళలకు న్యాయం చేస్తాము? ఎందుకన్నా చట్టసభల్లో మహిళలకి రాజకీయ భాగస్వామ్యం ఇచ్చేటువంటి రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకైనా బిల్లుని ఎందుకైనా ఆమోదించట్లేదు అని ఇదంతా పురుషాధిక్య భావజాలం కాదా? దీంట్లో మనము పురుషాధిక్య భావజాలాన్ని చూడొద్దా? ఆడవాళ్ళు వస్తే అన్ని చాలా చాలా హీనంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది పెద్దలు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళే మహిళల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంటారు. కారు షెడ్లో ఉంటే బాగుంటుంది, ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉంటే బాగుంటారనేటువంటి స్థాయికి ఈ దేశంలో ఉండే పార్లమెంటు సభ్యులు వెళ్ళిన తర్వాత అంటే ఆ పార్లమెంటు సభ్యులు ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయగలిగినటువంటి మహిళలు కనుక ఆ స్థానానికి వెళ్ళకపోతే, భాగస్వామ్యం కాకపోతే మన సమస్యలు మనం పరిష్కరించుకోవటం చాలా కష్టమవుతుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ చట్టాన్ని, ఆ ఎన్ఫోర్స్మెంట్ని ఖచ్చితంగా అమలు చేయాలంటే దానికి తగ్గట్లుగా అధికారంలో భాగస్వామ్యం ఉండాలనేది చాలా బలంగా భారతదేశంలో ఉన్న మహిళలు నమ్ముతూ ఉన్నారు. గీతా ముఖర్జీ లాంటి ప్రముఖ పార్లమెంటేరియన్, సిపిఐ నుంచి గెలిచినటువంటి వెస్ట్ బెంగాల్ నుంచి గెలిచినటువంటి గీతా ముఖర్జీ, ఆమె ఆ రోజున మొత్తము దానికి నేతృత్వం వహించారు. దాన్ని చాలా ఒక బ్రహ్మాండమైనటువంటి నివేదికను ప్రవేశపెడితే ఆ నివేదికను అమలు చేయడంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనివార్యమైన పరిస్థితుల్లో నేను తీసుకొస్తానని తీసుకొస్తానన్నారు. కానీ ఏమంటున్నారు? నియోజకవర్గాల పని. దానికి దీనికి సంబంధం ఏంటి? మీరు ఈ రోజున దాదాపుగా ఒక 43 చట్టాలని మీరన్నింటినీ కూడా క్లబ్ చేసేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. దీంట్లో అంతా ఏకాభిప్రాయం వచ్చిందా? అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం వచ్చిందా? ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు దీన్ని ఆమోదించలేదే. నువ్వు అనేక నిర్ణయాలు చేశారు, పార్లమెంట్ చాలా నిర్ణయాలు చేశారు. అన్ని నిర్ణయాల పట్ల ఏకాభిప్రాయం వచ్చిందా? కన్సర్న్ వచ్చిందా? అంటే అన్నిట్లోనూ ఆ రకమైనటువంటి ఏకాభిప్రాయం రావాలని అనుకుంటే దీనికి కూడా ఏకాభిప్రాయం ఉండాలని చెప్పాలి. కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అవసరమైనటువంటి వాటిలోనూ మనం ఏకాభిప్రాయం లేకుండా చేసుకొని వెళ్ళిపోతారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకి వచ్చేసరికల్లా ఏకాభిప్రాయం కానీ పేర్చడి దీని రకంగా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ఏకోన్ముఖంగా మహిళలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మేము చాలా కాలంగా రక్తాక్షరాలతో సంతకాలు పెట్టి పంపించాం పార్లమెంట్కి. మేము అందరం కూడా రిజర్వేషన్ చట్టాన్ని బిల్లును అమలు చేయాలని చెప్పేసి. అందుకే ఇప్పటికీ మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకురావాలి. అప్పుడు మహిళలకి పూర్తి న్యాయం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలన్నీ ఎప్పుడైనా సరే దీంట్లో కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. ఉంటాయి, ఒక చట్టం చేసేటప్పుడు దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఆ చట్టం అమలు చేసే దాంట్లో కొన్ని నెగిటివ్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నెగిటివ్ జరగటానికి కారణం ఎవరు? ఒక కేసుని ఎఫ్ఐఆర్ని పెట్టేటప్పుడు ఆ ఎఫ్ఐఆర్ పెట్టే దాంట్లో తప్పుడు తరకలతోటి పెట్టేది ఎవరు? పోలీస్ వ్యవస్థ. ఆ తప్పుడు తరతో పెట్టేటువంటి దాన్ని కోర్టు తీసుకెళ్ళినప్పుడు దీన్ని పక్కదారి పట్టిస్తుంది ఎవరు? న్యాయ వ్యవస్థ. ఈ తప్పులన్నీ న్యాయ వ్యవస్థ దగ్గరను పోలీస్ వ్యవస్థ దగ్గర పెట్టుకుని అన్యాయం ఏంటంటే మహిళ మీద రుద్దటం అనేది ఏ మేరకు ఇది సమంజసం అవుతుంది? కాబట్టి ఇవన్నీ ఏంటంటే అన్ని కోణాల్లోనూ మహిళల పట్ల జరుగుతున్నటువంటి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఇవన్నీ సమస్యల్ని కనుక మనము కూలంకషంగా చర్చించకుండా మహిళలకు ఏ రకంగా పూర్తి న్యాయం చేస్తామనేది అది అసాధ్యమైన విషయము. ఖచ్చితంగా అన్ని కోణాల నుంచి మహిళల పట్ల ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో ఈరోజు ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నినాదం చూసినా కూడా ఆ నినాదము దీనికి ఈ రోజున భారతదేశానికి చాలా చక్కగా రిలవెంట్గా ఉన్నదనేది మేము చాలా బలంగా నమ్ముతా ఉన్నాము. ఇంకొక విషయం చెప్పాలి. ఈ రోజున భారతదేశంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఒక పిలుపు ఇచ్చింది. ఏమని? యునైట్ ఉమెన్.
మహిళలందరూ ఐక్యంగా అండి. దేనికి ఐక్యం కావాలి? హింసకు వ్యతిరేకంగా ఐక్యం కావాలి, మహిళల రక్షణ కోసం ఐక్యం కావాలి, మహిళల న్యాయం కోసం ఐక్యం కావాలి. మూడోది, మహిళలు శాంతియుతమైనటువంటి వాతావరణంలో బ్రతకాలి. ఇది ఈరోజు మన ముందున్నటువంటి ఒక కీలకమైన సమస్య. ఇటీవల మనం కొంతకాలంగా చూసినట్లయితే మణిపూర్ ఘటన తీసుకున్నా కూడా మణిపూర్లో నగ్నంగా ఊరేగించారు మహిళలు. నగ్నంగా 2 సంవత్సరాలు కావస్తాను. రావణాసురుడు కాష్టం ఉన్నదా కాలుతాను. మహిళలు ఇప్పటికీ స్వేచ్ఛగా బయటికి రావాలి. మణిపూర్ ఘటన చూసినా, జార్ఖండ్లో మహిళల పరిస్థితి చూసినా, ఇది ఛత్తీస్గఢ్లో మహిళల పరిస్థితి చూసినా, దేశవ్యాప్తమైన మహిళల పరిస్థితి చూసినా కూడా ఎక్కడ శాంతియుతమైన వాతావరణం కనిపిస్తాము. ఆ శాంతియుతమైన వాతావరణంలో మనిషి బ్రతకటం అనేది అవసరం, జీవించడం అనేది అవసరం. జీవిస్తేనే ఇవన్నీ అభివృద్ధి ఫలాన్ని మనం అందరం కూడా ఆస్వాదించగలుగుతాం. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధోన్మాద వాతావరణంలో ఎవరు బలైపోతూ ఉన్నారు? చిన్నపిల్లలు, పసిపిల్లలు, ఆడవాళ్ళు, హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద. ఏంటి, ఎక్కడికి వెళ్తా ఉంది ప్రపంచం? ఇదే మనం కోరుకున్న నాగరిక సమాజం. ఈ రకమైనటువంటి యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మహిళలు కానీ గొంతు విప్పకపోతే, శాంతి కావాలి, యుద్ధాలు వద్దు, శాంతి మాకు ముద్దు అనేటువంటి ఆ నినాదంతో మనం ముందుకు వెళ్ళకపోతే అసలు బ్రతకటం అనేది అసాధ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో రెలవెంట్గా శాంతి కావాలి అనే దాని మీద కూడా మా మహిళా సమాజం పిలిపించింది. అటు రక్షణ కావాలి, న్యాయం కావాలి, హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, శాంతియుతమైనటువంటి వాతావరణంలో మానవు మనగడ సాగాలనేటువంటి నేను పిలిపించాను. ఓకే మేడం. మేడం, థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని ఉమెన్స్ డే రోజు ఇక్కడ కేటాయించేది మాకు చాలా చక్కగా చెప్పారు. మరొకసారి మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. సో చూసారు కదా, ఉమెన్స్ డే రోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.